Hey darlings, welcome back to another brand new video. మామ ఈ వీడియోలో మనం మూవీ ఫ్యాక్ట్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి చెప్తామన్నమాట మనము ఈ సిరీస్ లో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. మన వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసుకొని నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బాహుబలి సినిమా వచ్చేసి మనకి ఎంత పెద్ద రికార్డ్ క్రియేట్ చేసిందో తెలుసు అనమాట. అయితే బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వచ్చేసి టోటల్ గా 5 years తీసుకుంది. అండ్ ఈ 5 years కి ఎంతమంది క్రూ వర్క్ చేసారో తెలుసా? దాదాపు 25,000 పీపుల్స్, 25,000 మంది ఈ సినిమా కోసం వర్క్ చేశారు మామ. అంటే టోటల్ యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ హౌసెస్ అందరినీ కలుపుకొని చెప్తున్నా 25,000 మంది ఈ సినిమా కోసం వర్క్ చేశారంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు అంటే 100 కోట్ల సినిమా, 500 కోట్ల సినిమా, 1000 కోట్ల సినిమా అని మాట్లాడుకుంటున్నాం కానీ అసలు 2009లో వచ్చిన ఒక సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ నెంబర్ని అచీవ్ చేసిందని మీకు తెలుసా? మగధీర సినిమా. అండ్ అందులో యాక్ట్ చేసింది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనమాట. మగధీర సినిమానే ఫర్ ది ఫస్ట్ టైం మన టాలీవుడ్ లో 100 కోట్ల మార్క్ ని టచ్ చేసిన సినిమా. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు మహానటి సినిమా చూసి ఉంటారు కదా. అసలు ఆ సినిమా చూడని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను అనమాట. మహానటి సినిమాలో మన కీర్తి సురేష్ గారు చేసిన పర్ఫార్మెన్స్ కి అండ్ మన నాగార్జున గారు తీసిన ఆ డైరెక్షన్ కి, ఆ స్క్రీన్ ప్లే కి ఎంతమంది థియేటర్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. సావిత్రి గారి స్టోరీ తెలిసి ఎంతమంది ఆ సినిమాకి ఎడిక్ట్ అయ్యారు. అండ్ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ గారు వాడిన కొన్ని బిలాంగింగ్స్ అంటే శారీస్, జ్యువెలరీస్ అవి నిజంగా సావిత్రి గారు యూజ్ చేసినవి అనమాట. సావిత్రి గారు 1950s లో యూజ్ చేసిన జ్యువెలరీ, శారీస్ మళ్ళీ మహానటి సినిమాలో మన కీర్తి సురేష్ గారు అయితే వేసుకోవడం జరిగింది. సో ఇది సావిత్రి గారికి ట్రిబ్యూట్ లా ఇచ్చారనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4, అలా వైకుంఠపురంలో సినిమా ఎంతమంది చూసారు? నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారప్ప. అండ్ ఆ సినిమా ఆల్బమ్ ఉంటుంది భయ్య, చాట్ బస్టర్ అంతే. అయితే అలా వైకుంఠపురంలో సాంగ్స్ ఆల్బమ్ వచ్చేసి యూట్యూబ్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అనమాట. సో 1 billion+ వ్యూస్ తో అయితే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది అనమాట. సో దిస్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్. అంటే అంత మార్క్ ని టచ్ చేయడం ఆల్బమ్ అనేది ఫస్ట్ టైం అనమాట మనకి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈగ సినిమా ఎంతమంది చూసారు? ఈగ సినిమా ఆల్మోస్ట్ అందరు చూసుంటారు భయ్య. రాజమౌళి గారి సినిమాలు స్కిప్ చేసే అవకాశం అయితే లేదనమాట. అయితే ఈగ సినిమా మనకి అప్పట్లోనే అంత లెవెల్లో CGI, అంత లెవెల్లో అసలు ఎలా తీశారు సినిమా అని చెప్పి చాలా మంది బుర్ర పెట్టుకున్నారనమాట. అయితే ఆ సినిమా తీయడానికి ఎంత కష్టమైందో తెలుసా? ఇప్పుడంటే సినిమా రిలీజ్ అయిపోయింది, హిట్ అయ్యింది అని అంత పొగుడుతున్నాం కానీ జస్ట్ ఆ ఈగ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో ఆ ఈగ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ ఈగ మూమెంట్స్తో ఆ ఈగ అది CG అంతా కంప్లీట్ చేయడానికి దాదాపు 14 months పట్టిందంట మన రాజమౌళి గారికి అండ్ VFX టీమ్కి, CGI టీమ్కి. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఏంటంటే మాయా, మనకి ఇప్పుడు అంటే పాన్ ఇండియా లాంగ్వేజ్లో అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ అని చెప్పి అన్ని లాంగ్వేజ్లో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు పోకిరి సినిమా ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మీకు తెలుసా? రిలీజ్ అంటే మన మహేష్ బాబు గారి సినిమా వచ్చేసి అక్కడ డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేయడం కాదు భయ్య, ఈ సినిమాని కాపీ చేసి సినిమా తీయడం అనమాట. దాదాపు 5 లాంగ్వేజెస్లో రీమేక్ అయింది పోకిరి సినిమా మన మహేష్ బాబు గారిది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యి నాకు కొంచెం బూస్టప్ అయితే ఇవ్వండి. అంటే న్యూ క్రియేటర్, నేను కొత్త ఛానల్ అనమాట నాది ఇది వచ్చేసి. సో కొంచెం బూస్టప్ ఇస్తే నేను కూడా ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ చేయడానికి కానీ నాకు చాలా హెల్పింగ్గా ఉంటుంది. ఐ హోప్ మీరు ఇక్కడ దాకా వీడియోని చూస్తే ఇట్లా జస్ట్ కింద ఒక కామెంట్ చేయండి, ఐ యామ్ విత్ యూ అని చెప్పేసి పెట్టండి అనమాట. ఎందుకంటే నాకు చిన్న బూస్టప్ లాగా. వీడియోని లైక్ చేయడం మర్చిపోతుంది. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 Movie Tickets. జై శ్రీరామ్.